హలో అండి, నేను డాక్టర్ రమాలక్ష్మి, జనరల్ సర్జన్, కో-ఫౌండర్ మాధవి హాస్పిటల్, చీమకుర్తి. ఉత్తమమైన వైద్యం అంటే నైపుణ్యంతో కలిగిన వైద్యం అందుబాటు ధరలో అందించటమే అనే మాటని స్ఫూర్తిగా తీసుకుని మాధవి హాస్పిటల్ని మే 3వ తారీఖున 2023 సంవత్సరంలో స్టార్ట్ చేసాం. అది ఓన్లీ ఓపీ సేవలతో స్టార్ట్ అయిన హాస్పిటల్ ప్రజా ఆదరణ పొంది వాళ్ళ కోరిక మేరకు ఒక్కొక్క సర్వీస్ యాడ్ చేసుకుంటూ క్రమక్రమంగా ఇవాల్టి రోజు ఆపరేషన్ థియేటరు, కాన్పుల రూము, ల్యాబు, ఎక్స్రే ఇటువంటి సర్వీసెస్ అన్నిటితో మొదటి వార్షికోత్సవం జరుపుకోవడానికి సిద్ధమైంది మాధవి హాస్పిటల్. ప్రజా ఆదరణ పొందిన హాస్పిటల్గా ప్రజలతోనే ఈ మొదటి వార్షికోత్సవం జరుపుకోవాలని మే 1వ తారీఖు నుంచి మే 10వ తారీఖు వరకు చిన్న ఆపరేషన్ అంటే ట్యూబెక్టమీ ఆపరేషను అతి తక్కువ ధరలో అంటే 6,000 రూపాయలకే చేసేస్తున్నాము. అలాగే పైల్స్, మొల్లలు అలాంటి వాటి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ 12,000కే లేజర్ ఆపరేషన్ చేస్తున్నాము. అవసరం ఉన్న వాళ్ళు ఈ సర్వీస్ని వినియోగించుకుని మా మొదటి వార్షికోత్సవం సెలబ్రేషన్లో పాల్గొనాలని ఆశిస్తున్నాం. ఈ హాస్పిటల్లో 2 తరాలకి కాన్పు చేసిన సీనియర్ గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ రాధాదేవి గారు ఆవిడ సేవల్ని ఈ హాస్పిటల్ ద్వారా ప్రజలందరికీ అందిస్తున్నారు. సాధారణ కాన్పులు కానీ, గర్భసంచి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ, పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళైనా కానీ ఆవిడ సర్వీసెస్ని వినియోగించుకోవచ్చు. అలాగే డాక్టర్ రాహుల్ గారు యాక్సిడెంట్ కేసులు, ఫ్రాక్చర్ కేసులు కానీ, లేదా మోకాల మార్పిడి ఆపరేషన్లు, అడ్వాన్స్డ్ ఆపరేషన్ అయిన ఆర్థ్రోస్కోపీ లాంటి ఆపరేషన్లు ఇక్కడ చేస్తున్నారు. జనరల్ సర్జరీ విభాగం నేను చూస్తున్నాను. అంటే రొమ్ముగడ్డలు, థైరాయిడ్ సమస్యలు, లాప్రోస్కోపీ ఆపరేషను, ఇది వారికోజ్ వెయిన్, మొల్లలు ఇటువంటి సమస్యలకి లేజర్ ఆపరేషన్ అయినట్టు ఇటువంటి ఆపరేషన్లన్నీ ఈ హాస్పిటల్లో చేస్తున్నాం. బంధుమిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ మా ఈ కృతజ్ఞతలు. ఈ హాస్పిటల్ ఇలా ప్రజాసేవకి అభివృద్ధి చెందుతూ ప్రజలందరికీ సేవ చేసుకుంటూ అందరికీ ఉపయోగపడాలి అని ఆశించిన అందరికీ మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ మొదటి వార్షికోత్సవాన్ని ప్రజలందరూ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము వార్షికోత్సవం కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ నమ్మకాన్ని అలాగే కొనసాగిస్తూ వాళ్ళకి ఇంకేమైనా హెల్త్ సంబంధించిన సర్వీసెస్ యాడ్ చేయగలిగితే చేస్తూ వాళ్ళకి సేవ చేసుకోగలుగుతాము అని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.